బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారి ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలా తోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించారు. శ్రీవాణి దర్శన విధానం వచ్చిన తర్వాత అత్యధిక మంది భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. నిన్న శ్రీవారిని 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.47 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి. గుడ్ మార్నింగ్ గీత. తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా ప్రస్తుతం సమయం పడుతోంది. దీంతో గంటల తరబడి క్యూ లైన్ లోనే ఉండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తుండటంతో టీటీడీ కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విఐపి దర్శనాల సంఖ్య తగ్గించి సామాన్య భక్తుల దర్శనాలపై కూడా దృష్టి పెట్టారు. దీంతో నిన్న ఒక్కరోజే 95,080 మంది భక్తులకు టీటీడీ దర్శనం చేయించగలిగింది. ఇక వేసవి సెలవులు కూడా ముగుస్తుండటంతో రద్దీ కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే క్యూ లైన్ లో ఉండే భక్తులకు కూడా పాలు, మజ్జిగ, టీ, కాఫీ, ఇతర అల్పాహారం కానీ అన్నప్రసాదాలు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే జరుగుతోంది ప్రస్తుతం. ఇక మరొక వారం కూడా, అంటే మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు తెరిచే వరకు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో 95,000 మంది పైచిలకు దర్శనం అవటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక్కరోజే అత్యధికంగా దర్శనం చేయించారు. అయితే గతంలో మాత్రం 1,00,000కు పైగా దర్శనం చేయించిన అనుభవం అయితే టీటీడీకి ఉంది. అయితే విఐపి దర్శనాల సంఖ్య తగ్గిస్తేనే ఇది సాధ్యమవుతుందన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. గత 2 రోజులుగా భక్తుల నుంచి కూడా విమర్శలు రావడంతో ఎట్టకేలకు టీటీడీ కూడా విఐపి దర్శనాల సంఖ్య తగ్గడంతో సామాన్య భక్తుల దర్శనాలను మరింతగా చేయించగలిగే వెసులుబాటు అయితే కనిపించిందని చెప్పొచ్చు. మొత్తం మీద టీటీడీలో మొత్తం తిరుమలలో అయితే రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే కొనసాగుతోంది. గీత, రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు, పిల్లలు బాగా వస్తుంటారు సెలవు దినాలు కాబట్టి. సో ఎలాంటి భద్రత తీసుకొని ఉన్నారు అధికారులు? అయితే ఇప్పుడు వేసవి సెలవులు ఇది ముగింపు దశలో ఉండడంతో అటు కుటుంబాలతో సహా భక్తులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మామూలుగా వృద్ధులకు సంబంధించి కూడా 3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా బుక్ కాని వాళ్ళు కూడా ప్రస్తుతం ఇంకా ఏం చేయలేక విధిలేని పరిస్థితుల్లో శ్రీవారి దర్శనానికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో క్యూ లైన్ లోనే, అంటే నిన్న గాని ఈ రోజు గాని కంటిన్యూగా 3-4 రోజులు 20 గంటలకు పైగా సమయం క్యూ లైన్ లోనే సర్వదర్శనానికి, అంటే టోకెన్ లేని దర్శనానికి, ఉచిత టోకెన్ టైమ్స్ లా టోకెన్ లేని దర్శనానికి 20 గంటలకు పైగా సమయం క్యూ లైన్ లోను, కంపార్ట్మెంట్ లోను వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే టీటీడీ తిరుపతిలో ముందు రోజు సాయంత్రం 6 గంటలకు మామూలుగా ఉచిత టోకెన్లు కూడా అందజేస్తుంది. ఆ టోకెన్లు ఉన్న భక్తులకైతే దాదాపు 5 నుంచి 6 గంటల దాకా సమయం పడుతోంది. టోకెన్ అందుకోని తెలియని భక్తులు సర్వదర్శనానికి వచ్చే వాళ్ళు సుమారు 20,000 మంది దాకా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకు మాత్రం ఎక్కువసేపు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక రద్దీ పెరగడంతో టీటీడీ మామూలుగా ఏదో సిఫార్సు లెటర్లను గత 2 రోజులుగా తగ్గించడంతో ఎక్కువ మంది భక్తులు, అంటే దాదాపు 10 నుంచి 15,000 మంది భక్తులకు అదనంగా దర్శనం చేయించగలిగే పరిస్థితి అయితే గత 2 రోజులుగా నెలకొందని చెప్పొచ్చు. గీత, థ్యాంక్ యూ వర్మ.